అమ్మా అమ్మా బెట్టింగ్ యాప్లు అంటమ్మా మనుషులు చచ్చిపోతాడు. సిగ్గుండాలా? ముందు తెలియదా? మనసు అంటే ప్రభుత్వాలకు తెలీదా ఇది ఇన్లీగలా లీగలా, ఏ బెట్టింగ్ ఏంటా అని తెలీదా? ప్రభుత్వాలకు తెలీదా? ప్రభుత్వాలు చెప్పచ్చు కదా, అమ్మా ఈ బెట్టింగ్ యాప్లు ఆడగాకండి అని. అంటే ఒకరు ఇద్దరు 10, 20, 30, 40, 1000, 2000 మంది చచ్చిపోయినంతవరకు ప్రభుత్వాలకు తెలీదా? అప్పుడు చెప్తే బాగుంటుందనా లేకపోతే ఇంకేమన్నా? సరే, బెట్టింగ్ యాప్ జరిపేవాడి కంటే సిగ్గు లేదు, ఆడేవాడికి సిగ్గు లేదా? ఒరే అది బెట్టింగ్ యాప్ పోతే మన కొంపలు పోతాయి, నాశనమై లక్షలు అప్పులు పడతాం, మళ్ళీ ఉరి వేసుకోవాలా, మన బిడ్డలు అనాథలు అయిపోతారని సిగ్గులే? అది ఉండాలి. దీనికోసమై ఆ యువ సామ్రాట్ అనే అతను ఒకసారి కొట్లాడిండు, తట్టుకోలేక ఆగేసిండు. ఎప్పుడైతే ఈ ప్రపంచ యాత్రికుడు అవినాష్ అన్న పట్టినాడో అప్పుడు వచ్చిన బయటకు అందరు ఎవరు? మిలియన్స్ ఉండేవాళ్ళు, మిలియన్స్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అందరు ఇంకా మేము చేయలేదు, అది తప్పండి చెయ్యొద్దనే. ముందు లేదా మీకు సిగ్గు? మీరు ఒక సోషల్ మీడియాలో మీరు ఒక స్టేజ్లో ఉండాలి కదా, మీకు తెలీదా? చూస్తారు కదా టీవీలలో, వనీస్లో చూస్తారు, ప్రతి ఒక్క దాన్ని చూస్తారు కదా. చెప్పేదానికి ఏమైంది? ఓహో పొరపాటుని ఏమన్నా అయితే కానీ మనం కూడా దాంట్లో దూరొచ్చు, మనం కూడా లక్షల కోట్లు సంపాదించానా? ఇప్పుడేమైంది? ఇప్పుడు ఏమైందంట? మళ్ళీ మేము ఇది చేసుకోండి, జరిగిపోయిన తర్వాత కాదు మీరు చచ్చిపోకండి, చచ్చిపోతారని చెప్పేది. జరగక ముందే ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి జరగక ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలన్నమాట. ఇది మంచిది కాదమ్మా, ఆడగాకండి నాయన, సచ్చారు ఉరేసుకొని మళ్ళీ మీ అమ్మ, మీ నాయన, మీ బిడ్డలు అందరూ అనాథలైపోతారు అని చెప్పాలా.